గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు మీరు ఇన్ని ప్రమోషనల్ యాక్టివిటీస్ చేసి పాపం బాగా అలసిపోయి ఉంటారు కదా, ఇప్పుడు మీకు ఏమైనా కొంచెం స్ట్రెస్ బస్టర్ చేయాలని ఉందా? డన్ చేద్దాం అయితే, సిటప్ చేద్దాం అయితే. సిటప్సా? ఎస్, అందుకే ఇట్లా సెట్ చేసిన ఫ్రేమ్ బాలేదా? సిటప్స్ అంటే నేను మాక్సిమం ఒక 2-3 చేస్తా, అంటే కూర్చొని లేస్తా. స్క్వాట్ అయినా పర్వాలేదు. సరే, సో వాట్ ఎట్లా చేయాలి? సారీ ఫర్ మేకింగ్ గుడ్ ఫిల్మ్. 1 ఓకే. మీరు ఎన్ని 4 సినిమాలు కదా? 4 సినిమాలు అంటే 4 క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమాలో. అది కాకుండా ఆ 4 క్యారెక్టర్స్కి మీరు సిటప్ చేయండి. వాళ్ళకి డెడికేట్ చేస్తూ చూడండి ఎంత కష్టం. వెంకటేష్ కాకుమాను నిన్ను పెట్టుకున్నందుకు ఒక సిటప్, సుశాంత్ రెడ్డి నిన్ను పెట్టుకున్నందుకు ఇంకో సిటప్, ఇంకా విశ్వాక్సేన్ నిన్ను పెట్టుకున్నందుకు 2 సిటప్లు, దాని తర్వాత అభినవ్ గోమటం నిన్ను పెట్టుకున్నందుకు నేను చేయాలి. సిటప్ చేసి అంత కూడా లేదు మీకు అని చెప్తున్నాడు ఆయన బేసికలీ. సో ఈ నగరానికి ఏమైంది, ఎక్కడ చూసినా అసలు ఇదే మాట వినిపిస్తుంది. అంటే ఈ టైటిల్ మామూలుగా మీరు చాలా ఓపెన్గా చెప్పారు. మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ కౌశిక్ 2.0 ఇన్స్పైర్ అయ్యి కూడా ఒక క్యారెక్టర్ రాశారని చెప్పారు. పెళ్లి చూపుల్లో ప్రియదర్శి చేసిన క్యారెక్టర్ అదే. సో చాలామంది యాక్చువల్గా ఓల్డ్ స్కూల్ చూసుకుంటే ఫాలో అయితే క్రెడిట్ ఇవ్వరు యూజువల్గా. ఎవరికైనా క్రెడిట్ ఇవ్వడానికి కొంచెం ఇదవుతారు. అంతా నేనే చేసుకున్నా, అంతా నాదే అని చెప్పుకుంటారు. వాట్ ఇన్స్పైర్డ్ యూ టు గివ్ హిమ్ ద క్రెడిట్? ఎందుకు అంటే అసలు వాళ్ళలాగా ఉన్నందుకే నేను రాయగలిగిన. రాసిన తర్వాత ఐ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ ద థింగ్ ఇన్స్పిరేషన్. సో తప్పకుండా ఇన్స్పిరేషన్ గోస్ టు కౌశిక్. అండ్ అందుకనే కౌశిక్ అని బాధాప్తా పెట్టినాం అనమాట పేరు కూడా. ఓకే, పెట్టకుంటే మళ్ళీ అదేదో ఫేక్గా ఉంటుంది, రమేష్ సురేష్ ఏదో పెట్టొచ్చు, బట్ కౌశిక్ అని పెట్టినాం. దాంట్లో ప్యారలల్ స్టోరీ కూడా ఉంది, నిజమైన కౌశిక్ ఉన్నాడు కాబట్టి పెట్టాల్సి వచ్చింది. ఓకే, ఐ థింక్ ఇట్స్ అ డెడికేషన్ టు హిమ్. ఓ ఇన్ డెడికేషన్ టు మిస్టర్ కౌశిక్, who may anytime enter the video and interrupt us. Yes, I'm hoping. Yes. So కొన్ని సంవత్సరాల క్రితం, సంవత్సరాలు అంటే మరీ ఎక్కువ సంవత్సరాలు కాదులేండి, మీ వైఫ్ మీకు ఒక బ్లూ కలర్ యాంటిక్ టైప్ రైటర్ గిఫ్ట్ ఇచ్చింది. అవును, am I right? అవును. ఆ యాంటిక్ టైప్ రైటర్లో మీరు ఫస్ట్ టైప్ చేసిన లెటర్స్ మీరు టైప్ చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అవును. తర్వాత ఏం టైప్ చేశారు చెప్పండి? దాని తర్వాత అసలు ఈ సినిమా టైప్ చేద్దామని అనుకున్నా, కాకపోతే ఇంక్ సరిపోలేదు. సో మధ్యలో అది యాంటీక్ అని అర్థమైంది. నేను కూడా ఇంకా యాంటీక్ అయిపోతుంది దాన్ని వాడితే అని చెప్పేసి దాన్ని కొంచెం పక్కన పెట్టేసి కంప్యూటర్లో టైప్ చేసుకున్నాను. అయ్యో, అయితే మీరు అది వాడట్లేదా? వాడుతున్నా. ఒక మంచి 2-3 ఇంటర్వ్యూలో కూడా ప్రాప్లా పెట్టేసిన, మా సినిమాలో కూడా ఒక ప్రాప్లా పెట్టుకున్నా. ఓకే. అండ్ అప్పుడప్పుడు ఇన్స్పిరేషన్ కోసము దాన్ని సెట్ చేసి 4 వర్డ్స్ టైప్ చేస్తే ఆటోమేటిక్ స్టక్ అయిపోతుంది. దాని తర్వాత ఇన్స్పిరేషన్ వచ్చింది అని పక్కన పెట్టి టైప్ చేస్తారు. ఓకే, సో యూ యూజ్ ఇట్ యాజ్ యువర్ ఇన్స్పిరేషనల్ టూల్ టు ఇన్స్పైర్ యూ అమంగ్ టేకింగ్ అ లాట్ ఆఫ్ స్టోరీస్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. అయితే మీ నేను ఇంకా ఇంత పెద్ద బుక్ రాసుకొచ్చా కానీ వేస్ట్ కదా అని అర్థమైపోయింది నాకు. సో మీరు ఇన్ని సినిమాలు తీశారు కదా, సైన్మా అని ఒక పోస్టర్, ఒకటే ఇప్పుడు ఇంకోటి వస్తుందా, సైన్మా అని ఒక పోస్టర్ ఏదైతే ఉందో ఆ పోస్టర్ స్టాండర్డ్ అసలు ఇంకొక లెవెల్లో ఉంటుంది. అప్పటిదాకా చాలా షార్ట్ ఫిల్మ్స్ వచ్చినాయి, చాలా మంది పోస్టర్లు వేసినారు, కానీ ఆ పోస్టర్కి ఏంటి ఆ ఇన్స్పిరేషన్, ఆ స్పెషాలిటీ ఏంటి ఆ పోస్టర్లో? ఏం లేదు, పోస్టర్ డిజైన్స్ తోటే స్టార్ట్ చేసిన. అండ్ పోస్టర్స్ చేసేటప్పుడు కూడా ఏదైనా నాకు చాలా ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి ఇంటర్నెట్లో కూడా. నేను చూసి వన్ ఆఫ్ ద బెస్ట్ పోస్టర్సే చేస్తూ ఉంటా హోప్ఫుల్లీ, అంటే ఐ ట్రై టు డూ ఇట్. సో దేవ్డి పోస్టర్ ఉండే, దట్ హ్యాడ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉండే అండ్ ఇట్ వాజ్ రీఅరేంజ్ డిఫరెంట్లీ. సో సైన్మాకి కూడా అదే విధంగా చేయాలనేసి అనుకున్నా. ఇంకా కపుల్ ఆఫ్ అదర్ ఆర్టిస్ట్ ఉన్నారు ఆన్లైన్. సో అది ఇన్స్పిరేషన్గా పెట్టుకొని చాలా కలర్ఫుల్ ఫుటేజ్ కూడా ఉంది మాకు సైన్మాలో. వాళ్ళు హోలీ టైప్ ఆడుతూ ఉంటారు అవన్నీ. సో అవన్నీ ఇన్కాపరేట్ చేయాలని చెప్పేసి ఆలోచించి చేసినాం అనమాట. ఇట్ కేమ్ అవుట్ రియల్లీ వెల్. మా అందరికి ఫేవరెట్ అది. సో ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ షార్ట్ ఫిల్మ్స్ ఆల్సో. సో దట్స్ నైస్ టు నో. అండ్ అందరూ అనుకుంటూ ఉంటారు మీరు ఎంత ఫ్రెండ్స్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు అని. బట్ ఐ థింక్ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను నా సైడ్ నుంచి, ఏంటంటే మీరు అన్ని సినిమాల్లో మీ స్టోరీ కూడా బాగా చెప్పారు. యువర్ లైఫ్ రివాల్వ్స్ అరౌండ్ ద సినిమా కదా. అయితే నాకు తెలిసి సినిమాలు చేసినప్పుడు ద క్లోజెస్ట్ థింగ్ దట్ వీ కెన్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అంటే మన లైఫే. దాని నుంచి నిజాయితీగా మనం ఏమైనా సన్నివేశాలు కానీ అవన్నీ మనము తెరపై ఎక్కించినప్పుడు ఐ థింక్ ఇట్ విల్ బీ రియలీ నైస్. సో దాంట్లో ఉన్న ఆనెస్టీ ఇంకా దేంట్లో ఉండదని నేను భావిస్తున్నాను. సో నాకు తెలిసి మన లైఫ్లో చూసిన మంచి సన్నివేశాలు అవన్నీ కూడా మనం రాసుకుంటే మంచిగా ఉంటుంది.
Okay. I hope your typewriter of that works and you write on that more I hope often. so. I hope so. Reviving good old memories. Yeah. So, what is that one thing about women Right. men need to know? నాకు తెలిసి నేను నేర్చుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అంటే మీ లైఫ్ లో ఇద్దరు ఉన్నారు కదా women, అవును, అందుకని ఇద్దరు అడిగాను. ఉన్నారు. బాగా ఒక నడిపిస్తూ కాఫీ, ఒక ఉంటారు లత నన్ను. అండ్ మమ్మీ. కాఫీ, సో లత, ముగ్గురు మమ్మీ, ఉన్నారు. ముగ్గురు ఉన్నారనమాట. సో వాళ్ళ ముగ్గురు ఎవరైనా కానీ విమెన్ వాట్ ఎవర్ ఐ బిన్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ విమెన్ ఏంటి అంటే వాళ్ళ ఇమోషనల్ స్ట్రెంగ్త్. నాకు ఇప్పటి వరకు నేను అనుకునేది మగోళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటారు, ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉంటారు అని ఎప్పుడు భావించేవాడిని. కాకపోతే యాజ్ ఐ గ్రూ అప్ పెరగను నేను మా మదర్ని చూడడం, లతాని చూడడం కానీ నాకు అనుకున్నా నేను ఐ కెన్ నెవర్ బీ అంత ఇమోషనలీ స్ట్రాంగ్ నేను ఉండలేను. ఎటువంటి హార్డ్లు వచ్చినా కానీ కొంచెం నేను దారి తప్పడం కానీ, కొంచెం భయపడడం, ఆవేశపడడం అవన్నీ జరుగుతూ ఉంటుంది. కానీ వీళ్ళు ఇంకా స్టేబుల్గా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు ఇంటిని, బయట వర్క్ని, అవన్నీ కూడా. సో ఆ ఇమోషనల్ స్ట్రెంగ్త్ అనేది విమెన్కి ఎక్కువ ఉంటుంది అనేసి నేను నేర్చుకున్నా. ఐ థింక్ ప్రతి ఒక్కరికి తెలియాలి. ఓకే. వాట్ డూ యూ చూస్ బిట్వీన్ కంట్రోల్ అండ్ కేయాస్? ద మిడిల్ పాత్. కంట్రోల్ ఇంకా కేయాస్ రెండు చాలా ముఖ్యమండి. ఎందుకు అంటే కేయాస్ నుంచే ఆర్ట్ అనేది పుట్టుకొస్తుంది. అండ్ ఇట్ ఈస్ కంట్రోలింగ్ ద కేయాస్ బ్యూటిఫుల్లీ, దట్స్ ఆర్ట్. వావ్, సో వెల్ సెడ్. దీనికి చప్పట్లు కొట్టాలి అందరు. నేను కొంచెం పాజ్ ఇస్తున్నా ఎందుకంటే నా ముందు వీడియోలో అందరు చెప్పారండి నువ్వు ఎంత మాట్లాడతావమ్మా వాళ్ళని మాట్లాడిని అని. అందుకే నేను సైలెంట్గా ఉన్నా, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. సో లెట్స్ వెల్కమ్ కౌశిక్ ఇన్ టు ద ఫ్రేమ్ నౌ. కౌశిక్ గారు ఇందాక నుంచి మాట్లాడుతున్నారు, గోల చేస్తున్నారు, లోపల రండి కొంచెం. ఇక్కడికి వచ్చి మీరు కూర్చోండి చాలు, మీ ఫేస్ వస్తే చాలు మాకు. ఇట్లా తిరిగి ఇక్కడ మాట్లాడాలి. సో ఈయన కోసం ఏంటి గుంజీళ్ళ చంపదెబ్బలా? ఈయనకి ఆయన చేత చేపిస్తారా ఏంటి మళ్ళీ? ఇట్లా 2 చెంపదెబ్బలు పెట్టేస్తే బెస్ట్. సో కౌశిక్, ద మోస్ట్ అవైటెడ్ ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ బిహైండ్ మేకింగ్ పెళ్లి చూపులు. అండ్ ఎందుకు అట్లా పెట్టినా చెప్పాడు. ఓ నా గురించి చెప్తున్నారని కొంచెం ఫీల్ అవుతున్నారు. అది కాదు, మీరు ఇంత బాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు, ఈయన ఎందుకు తీసుకోలేదు మీరు? అంటే ఈయన కెమెరా ముందు వాషింగ్ మెషిన్ లెక్క అయిపోతుందండి ఫేస్. ఇగో చూడండి ఇట్లా ఉన్నాడు. అదిగో అర్థమైపోయింది నాకు, అన్ని కదిలించేస్తున్నాడు. ఇట్లా అని మూతి తిప్పుతూ ఉంటాడు. ఓకే. ఒక పర్టిక్యులర్ మూడ్ అనేది చేయలేడు. అంటే ఒక కోపం చేయరా అంటే చేయలేడు. కోపం చేయండి ఒకసారి. రాదా? ఎట్లా కుదురుతుందండి? సెట్ మీద ఇట్లా అందరి మీద పాటలు కూడా పాడండి ఇట్లా. ఓకే. సో మిమ్మల్ని చూడాలని అసలు అందరు చాలా ఈగర్గా వెయిట్ చేస్తుండే. అంటే ఎవరిని చూసి తరుణ్ ఇంత ఇన్స్పైర్ అయ్యాడు అని. చెప్పురా, నువ్వు ఏం మాట్లాడినా రికార్డ్ అయితే చెప్పు. అంటే అడిగితే కూడా చెప్పారంట. కొంచెం గట్టిగా మాట్లాడచ్చు. అంత వినిపిస్తుంది, మీరు చెప్పాలి. ఇప్పుడు మీకు అయితే ఇప్పుడే నేను ఎక్కడో విన్నాను, అంటే ఆఫ్ ద కెమెరా ఇందాక మీరు మాట్లాడుకుంటుంటే అక్కడ బయట ఏదో కుక్కర్ని కంట్రోల్ చేస్తున్నారు. అంతేనంటారా? ఎటువంటి యానిమల్స్ అయినా కంట్రోల్ చేసుకుంటాడు అనేసి వీడి ఫీలింగ్ అండి. సో జనరల్గా జంతువులు కానీ మనుషుల్ని కానీ ఇట్లా కళ్ళతోటి కంట్రోల్ చేస్తాడనే ఫీల్ ఉంటుంది దీనికి. కానీ ఏం కాదు, ఉల్టా అవుతుంటుంది అదంతా. ఉల్టా అయి మీరు పరిగెడతారా అయితే? ఆల్మోస్ట్ అంతేనా? మీరు ఇంకొంచెం గట్టిగా మాట్లాడాలి. అంటే ఆయన వీడియోలో మీరు నేను నీ సినిమా చూస్తా అని చెప్పి మీ గొంతు పోయినట్టుంది. అందుకనే సో మీకు మెల్లగా అయినాక ఇంకా ఆపలేము. అంతేనంటారా? అయితే మీరు ఈ ఫీల్డ్లోకి రావాల్సిన ఇన్స్పిరేషన్ ఏంటి మీకు? వాట్ వాజ్ యువర్ ఇన్స్పిరేషన్ కమింగ్ హియర్? లైక్ ఇట్లా కాలేజ్ డేస్లో దిస్ ఫెలో యూస్ టు డూ ఫోటోషాప్ డిజైన్స్. ఇంగ్లీష్లో మాట్లాడినామంటే యూట్యూబ్లో తిడతారు. సో అప్పటి నుంచి ఇట్లా కలిసి వెళ్తుండే క్లయింట్స్ దగ్గరికి. ఓకే. సో ఆఫ్టర్ దాట్ దిస్ ఫెలో కేమ్ అప్ విత్ షార్ట్ ఫిల్మ్. కెమెరా ముందుంటే ఇంగ్లీషే వస్తుంది. ఇప్పుడు కెమెరా ముందు అర్థమైందా? తెలుగులో మాట్లాడారు. షార్ట్ ఫిల్మ్ చేసినాను. దాని తర్వాత లైక్ ర్యాండమ్గా ఇట్లా డిస్కస్ చేసుకుంటుంటే వీడియో కంటెంట్ ఇస్ ద ఫ్యూచర్, గ్రాఫిక్ డిజైన్ రివ్యూ అవి చేయించుకుంటే కాదు అని ఎవరు చెప్పారు? తను చెప్పారు. మేమందరం ఇట్లా అనుకుంటున్నాను. ఎందుకంటే డబ్బుల కోసం వెళ్తే కూర్చోబెట్టి యోగా చేయించి పంపించే క్లయింట్స్ ఉండేవాళ్ళు. ఓకే. సో we thought like we should do something else, and Cholo was good at editing and all that. సో వీడియో ఎడిటింగ్ అవన్నీ తిని స్టార్ట్ చేశాడు. అసలు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత అంత సినిమాటిక్గా వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ని హైర్ చేసుకొని ఆ పెళ్లి చూపుల సినిమాలా ఉండాలి, అనుకోకుండా అలా ఉండాలి అని రిఫరెన్స్లు ఇవ్వడానికి కారణం ఈయననే. తెలుసా మీకు అసలు? కానీ యాక్చువల్లీ మేము ముందు అది ఒక కంపెనీ స్టార్ట్ చేసినాము. దానికంటే ముందు చాలా వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ సినిమాటిక్గా తీస్తుండే. సో వీ వర్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ఇట్.
కానీ వర్కౌట్ అయింది మంచిగా. అండ్ కౌశిక్ కంపెనీలో ఒక డైరెక్టర్ అవును, నేను వచ్చే ముందు మీ వెబ్సైట్లో చదివా, కింద డైరెక్టర్ ఉందేంటా అని చాలాసేపు ఆలోచించా. దాని తర్వాత దీని ముందు మిమ్మల్ని కలిస్తే ఓకే మీరు ఆల్రౌండర్ అనమాట, సకల కళా వల్లవని అని అప్పుడు అర్థమైంది నాకు. సో ఆయనకి అందరికీ తెలియని కళ ఏమైనా ఉందా ఆయనకి? అందరికీ రాని కళలన్నీ కౌశిక్ వచ్చు అని ఆయన అనుకుంటాడు, అది ఎవరికి తెలియని కళ. ఒక్కటి చెప్పండి, ఒక్కటి వస్తుంటాయి అండి, ఇట్లా చాలా ఉంటాయి. ఇట్లా ఏంది అంటే ఒకసారి మేము హిప్నోటిజం గురించి వీడియో చూస్తున్నాం, దేని గురించి చూసినా అరే ఇదేమున్నారా సింపుల్ నేను చేస్తా అంటారా? సో హిప్నటైజ్ చేస్తున్నాడు ఒకడు, ఒక 100 మందిని స్టేజ్ మీద తీసుకొచ్చి స్లీప్ అని అంటే అందరు అనుకుంటున్నారు. మేము అవన్నీ చూస్తుంటే వీడు ఇదేముందిరా నేను చేస్తా అన్నాడు. ఏం చేస్తావురా నువ్వు అంటే నేను సెల్ఫ్ హిప్నటైజ్ చేస్తాను అన్న, నేను ఇట్లా స్లీప్ అంటే నిద్రపోతాను. అది ఎవరైనా పోతారా, అది స్లీప్ రా అని అంటున్నా. కానీ దానిపైన ఇట్లా ఒక సర్టిఫికేషన్ కోర్స్ కూడా మన స్కూల్లో ఉన్నప్పుడు. ఓకే, సో మీరు ఆ సర్టిఫికేషన్ కోర్స్ కూడా చేశారు పట్టాభిరామ్ గారు. ఓకే, మీ ఫ్రెండ్ అన్న పట్టాభిరామ్ గారు. మీకున్నాయిలేండి ఇప్పుడు కామెంట్స్, మేము డిజేబుల్ చేయము, మనకు వస్తాయి రియల్ రివ్యూస్ వస్తాయి ఇప్పుడు మనకి. అక్కడ ఆయన వచ్చి కేమ్ టు అవర్ స్కూల్ అండ్ టాట్ us some techniques of self hypnotizing. డీప్ వాయిస్లో ఇంగ్లీష్లో మాట్లాడితే నీకు లైక్స్ వస్తాయి అనుకున్నావురా, తెలుగులో మాట్లాడు. నెక్స్ట్ సినిమాలో అట్లీస్ట్ డబ్బింగ్ అవకాశం ఏమన్నా ఇప్పిస్తారేమో అని. హిప్నటైజ్ మీ, యాక్చువల్లీ హిప్నటైజ్ మీ, దట్స్ అ టాస్క్. హిప్నటైజ్ మీ, సెల్ఫ్ హిప్నటైజింగ్ అంటే వాని మాట మాత్రమే ఆడి వింటాడు, ఇంకెవరు వినరు వీని మాట. పోయిందండి. ఇట్లాంటి చాలా క్రియేటివ్ టాలెంట్స్ ఉన్నాయి, చాలా ఎవరికి రాదు, ఎవరికి ఇది టాలెంటా అని అనుకునే టైప్లో ఉంటాయి టాలెంట్. అది మీరు చూపిస్తున్నారులేండి ఈ మధ్య, పార్ట్ ఆఫ్ ప్రమోషనల్ ప్రాసెస్ ఆఫ్ ఈ నగరానికి ఏమైంది. సో మీరు షార్ట్ ఫిల్మ్ మేకర్స్ జనరేషన్ నుంచి ఉన్నారు, అంటే నేను కూడా ఆ జనరేషన్ చెప్తున్నా. ఆ జనరేషన్లో చాలామంది మీతో పాటు అప్పుడు 48 hour ఫిల్మ్ ఫెస్టివల్ చేసినప్పుడు చాలామంది పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు, చాలామంది అఫ్ కోర్స్ దే ఆర్ డూయింగ్ డిఫరెంట్ థింగ్స్. బట్ మీ గురించి మీరు విన్న వియర్డెస్ట్ రూమర్ ఏంటి? అంటే మీరు చాలా ఫాస్ట్గా సక్సెస్ఫుల్ అయిపోయారు కదా, సో అట్లా వియర్డ్ రూమర్, అరే వీళ్ళు నా గురించి ఇట్లా అనుకుంటున్నారా అని అనుకున్నది ఏమైనా ఉందా? ఏం లేదంటే బయటికి వచ్చినాయండి, ఇట్లా వీళ్ళతో సినిమా చేస్తున్నాడు, వాళ్ళతో సినిమా చేస్తున్నాడు అని. కొందరు వచ్చి డైరెక్ట్గా కంగ్రాట్స్ ఎప్పుడు చేస్తున్నారు అని అనేటోళ్ళు. ఓకే, సో అవి వచ్చినాయండి. అవి కాకుండా ఏం లేదు పెద్ద అంత ఇదేం లేదు. ఫాస్ట్గా సక్సెస్ అది రియాలిటీ కదా, అది రూమరే రావాలి అసలు, మనకి రియాలిటీ తెలుసు అనుకుంటుంది. ఓకే, సో వాట్ వాస్ దట్ వన్ కాల్ విచ్ టుక్ యూ అ లాంగ్ టైమ్ టు పికప్? అంటే ఆ కాల్ మీరు మీ జీవితాంతం వెయిట్ చేశారు లిటరలీ, మీ సినిమాలు అయిన తర్వాత ఏ సినిమా అయినా పర్వాలేదు. ఆయన కాదు కానీ కాదైతే నాగార్జున గారు ఫోన్ చేసినప్పుడు నేను అస్సలు నమ్మలేదు. హలో నేను నాగార్జున మాట్లాడుతున్నానంటే ఎవరు చెప్పారు అంటే నేను లతాకి ఫోన్ ఇచ్చాను. లత ఇట్లా నుంచి హలో నాగార్జున గారు అంతా మాట్లాడాక 1 minute అని మ్యూట్ వచ్చి గట్టిగా వచ్చింది ఇట్లా ఇట్లా రిలేషన్. సో దట్ వాస్ వెరీ సర్ప్రైజింగ్ ఫర్ మీ. ఫోన్ చేస్తారని అనుకోలేదు. ఇంకా వెంకటేష్ గారు ఫోన్ చేసినప్పుడు వెరీ క్యాజువల్లీ దే కాల్డ్ అప్, అప్పుడు సర్ప్రైజ్ అయ్యారు బాగా. అంటే ఈయన కూడా ఫోన్ చేస్తే కూడా అప్పుడప్పుడు మీకు సర్ప్రైజ్? ఈయన అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తితే నేను చాలా సర్ప్రైజ్. పని జరిగేటప్పుడు ఏంద్రా పని అయిందా అని ఫోన్ చేస్తా కదా, అస్సలు ఎత్తాడు. అన్నా నేను డ్రైవింగ్లో ఉండే అన్న అంటాడు. సో మీ టీమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? రూమర్ కాకుండా రియాలిటీ చెప్పండి. అంటే సైన్మాన్ ఒక షార్ట్ ఫిల్మ్ ఉంది కదండి, దాన్ని ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్ లాగా చేయాలని ఒక ఐడియా ఉంది. కాకపోతే ఏది కాంక్రీట్గా లేదు. ఐ జస్ట్ వాంట్ టు టేక్ సమ్ టైం. ఓకే, టైం తీసుకొని, ఒక టైం అంటే 2 ఏళ్ళు కాదు, తొందరగానే తీసుకొని చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. అండ్ వాట్ ఈస్ దట్ వన్ థింగ్ విచ్ స్టక్ బై యూ? ఇట్ మే బీ యువర్ క్వాలిటీ, ఇట్ కుడ్ బి యువర్ క్వాలిటీ, బికాస్ మీ లైఫ్ అంతా నేను చూస్తే ఫ్రెండ్స్ ఫిల్మ్స్ ఇవే ఉన్నాయి కాబట్టి నేను అది అడగలేను. దట్ వన్ క్వాలిటీ విచ్ వాస్ విత్ యూ ఎవర్ సిన్స్ HPS, అనుకోకుండా బీ ఇట్ త్రూ అవుట్. ఓపిక కొంచెం ముందు లేకుండే, దాని తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు ఓపిక, సహనం, ఓర్పు అవన్నీ కొంచెం. ఓపిక, సహనం, ఓర్పు, బాబా ఇంత తెలుగు మాట్లాడారు. సో డోంట్ ట్రోల్ ఆన్ హిమ్ పాపం. అవి కొన్ని క్వాలిటీస్ వచ్చేసి అది ఉండాలి అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇలాంటి వాళ్ళని భరించాలి కాబట్టి. సెట్ మీద విధమైన క్యారెక్టర్స్, పాత్రలు కనిపిస్తూ ఉంటారు, వాళ్ళని కొంచెం భరించాలి అంటే ఓర్పు, సహనం అన్నీ ఉండాలి.
అవును. సో మీరు ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతాయి ఏమనుకో, చెప్పండి. ఇప్పుడు దానికి నాకు ఉంటుందిలేండి తడి. మీరు మీ వైఫ్తో ఆస్ట్రేలియా ఏదో కజిన్ వెడ్డింగ్కి వెళ్ళినప్పుడు మొత్తం ఫిల్మ్ చేశారు మీ ఫోన్లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అవును. కానీ మీరు కాన్స్ వెళ్ళారు. అవును. అప్పుడు మీరు అట్లాంటి ఫిల్మ్ చేయలేదు ఎందుకంటే అప్పుడు వైఫ్ లేదు కదండి. మీరు అయ్యా బాబోయ్, ఫ్రేమ్లో వైఫ్ లేకపోతే మీరు వీడియోలు తీయరా? లేదు అంటే వాట్ ఎందుకు మీరు కాన్స్ అంటే ఎక్స్పీరియన్స్ అవ్వడంలో బిజీ అయిపోయారా? కాన్స్ ఎక్స్పీరియన్స్ వాస్ క్రేజీ. ఎందుకంటే అక్కడ పోయినప్పుడు 250 ఫిల్మ్ మేకర్స్ని కలిసామన్నమాట. అది కూడా ఏంటి అంటే లో బడ్జెట్ ఫిల్మ్ మేకర్స్, వాళ్ళందరూ కూడా అదే స్ట్రగుల్స్ ఫాలో అవుతున్నారు, అదే తిప్పలు పడుతున్నారు. అండ్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడంలోనే టైం సరిపోయింది తప్పితే ఇంకా దాన్ని మళ్ళీ ఫోటోగ్రాఫ్ చేసి వీడియోగ్రాఫ్ చేసే ఓపిక కూడా లేకుండే అనమాట. ఓకే. అది మొత్తానికి ఆస్వాదిద్దామనే టైంలో ఇంకా జస్ట్ వెంట్ బై. ఓకే. కాకపోతే దాన్ని క్యాప్చర్ చేయలేమండి ఆ మూమెంట్స్ అవన్నీ కూడా. ఎందుకంటే ఆనెస్ట్గా అవి వాళ్ళతోటి మాట్లాడుకోవడం దాంట్లోనే సరిపోయింది తప్పితే ఒక వీడియో తీసి దీన్ని ఎక్కడైనా పెట్టాలి అనే ఆలోచన రాలేదు అప్పుడు. ఓకే. సో వినూత్న గీత ప్రైవేట్ లిమిటెడ్ బ్రాంచ్ ఓపెన్ చేయాలంటే విచ్ కంట్రీ వుడ్ యూ ఓపెన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక కంపెనీకే నేను చాలా పేపర్ వర్క్ చేసి స్ట్రగుల్ అవుతున్నాను. దానికి ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయాలంటే ఇది ఫస్ట్ సక్సెస్ అవ్వాలి. కానీ ఇంకో ప్లేస్లో ఓపెన్ చేయాలంటే యూరప్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే యూరప్లో షార్ట్ ఫిల్మ్స్కి కానీ మంచి మీడియా డాక్యుమెంటరీస్కి కానీ ఏ విధమైన జానర్ అయినా కానీ దానికి అక్కడ ఒక మార్కెట్ ఉంది అని నాకు ఏర్పడింది, కొంచెం ఒక ఐడియా వచ్చింది. అంటే ఇఫ్ ఇట్స్ పాసిబిలిటీ ఆల్సో యూరప్ మార్కెట్లో మీరు అక్కడ పెడతారు బ్రాంచ్. కౌశిక్ గారు అక్కడ కూడా వచ్చేస్తారు అనుకుంటా మీతో పాటు. వాడు ఎక్కడికైనా ఫస్ట్ రెక్కి వెళ్ళిపోయి చూసేసుకుంటారు. ఓకే. సో వాట్ ఈస్ యువర్ బకెట్ లిస్ట్ టుగెదర్ అండ్ ఇండివిజువలీ? అయితే బకెట్ లిస్ట్ అంటే నాకు ఇప్పుడు టూరింగ్ ద వరల్డ్ అదొకటి ఉంది. దునియా తిరగాలి, చూడాలి, ఇంకా చాలా క్యారెక్టర్స్ని కలవాలి, ఇంకా ప్రతి ఒక్క జానర్లో ఒక సినిమా తీయాలని అనుకుంటున్నాను. బా, సంచలన వార్త ఇది. ఎక్కడ చెప్పలేదు అనుకుంటా మీరు ముందు. కానీ ప్రతి ఒక్క జానర్లో ఒక సినిమా తీస్తారంట. ఫస్ట్ ఫ్రెండ్ హిమ్, సో యు విల్ బీ ఇన్ హిస్ ఫిల్మ్. అట్లా అనుకోలేదు అయితే. కాకపోతే క్రైమ్ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, డ్రామా, ఫ్యాంటసీ, సోషో ఫ్యాంటసీ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది. నాకు నచ్చిన జానర్ వచ్చి థ్రిల్లర్ అండి. నాకు క్షణం చాలా బాగా నచ్చింది. సో థ్రిల్లర్ రాయడం అనేది చాలా కష్టమైన విషయం. నాకు అది రైటింగ్ స్టేజ్లోనే నాకు చాలా డిఫికల్టీస్ ఉంటుంది. అది ఎప్పుడైనా మాస్టర్ చేసి రాసి తీయాలని ఒక కోరిక ఉంది. ఓకే. సో ఇవన్నీ బకెట్ లిస్ట్ అండి, ఇంకా సింపుల్. ఓకే. మామూలుగా మీ కాస్టింగ్ కాల్స్ పోస్టర్లో కానీ వాటిల్లో మేము చూస్తాము, యూ అన్ప్రొఫెషనల్ యాక్టర్స్ ప్లీజ్ సెండ్ ద రెజ్యూమే అని, సెండ్ ద షోరీల్, ఆ టైప్లో మీరు దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు కదా. మామూలుగా ఒక టిపికల్ అండర్స్టాండింగ్ ఏంటంటే, అట్లీస్ట్ ఫర్ విత్ మై లిటిల్ ఎక్స్పీరియన్స్, అన్ప్రొఫెషనల్ యాక్టర్స్, నాట్ సో గుడ్ లుకింగ్, there have been a lot of male actors who have come out like that. What would, if you had a chance for a campaign or an ad, what would your ad be for women out there who are actresses, talented but not so good looking maybe? అంటే ఒకటి వచ్చేసి గుడ్ లుకింగ్ అనేది ఒక పర్స్పెక్టివ్ మాత్రమే. అది ఒక మార్కెటింగ్, అది కమర్షియల్ ఇండస్ట్రీ, ఇప్పుడు ఒక ఫ్యాషన్ ఇండస్ట్రీ డిఫైన్ చేసిన కొన్ని నార్మ్స్ తప్పితే అది ఎవర్ ఇవాల్వింగ్ అనమాట. సో బార్బీ డాల్ చేసేటప్పుడు కూడా ఆ డాల్ అనేది యాక్చువల్లీ ప్లంప్ ఉన్నింది, కానీ దాన్ని ప్లాస్టిక్ తగ్గించి దానికి ప్రాఫిట్ తేవాలని చెప్పి దాన్ని చాలా సన్నగా చేసినారు. సో దట్ హెస్ అఫెక్టెడ్ ద ఫ్యాషన్ ఇండస్ట్రీ, దట్ వీ హ్యావ్ టు బీ థిన్ టు లుక్ గుడ్. గుడ్ లుకింగ్ అంటే ఇది ఇట్లా ఉండాలి, ఇట్లా న్యాచురల్గా ఉండొద్దు, ఇట్లా మేకప్ ఉండాలి, స్పాట్లెస్ ఉండాలి, క్లీన్ ఉండాలి. ఇవన్నీ నార్మ్స్ టు సెల్ సర్టన్ ప్రోడక్ట్స్, ఫెయిర్నెస్ క్రీమ్స్ కానీ, పింపుల్ రిమూవింగ్ క్రీమ్స్ కానీ, ఇవన్నీ కూడా. సో నాకు తెలిసి ఆ స్టాండర్డ్ మనము మైండ్ నుంచి తీసేయాలి. ఒకటి వచ్చేసి ఒకటి పోస్టర్ మనం 100 పోస్టర్లు వేసినామంటే హీస్ గుడ్ లుకింగ్ అని అనుకుంటాం ఆయన, ఎందుకంటే ఆయన కాన్ఫిడెంట్గా అని అనుకుంటున్నాడు, సొసైటీ విల్ థింక్ ఇట్స్ గుడ్ లుకింగ్ అండ్ ఆల్ దట్. సో దాన్ని ఒక డెఫినేషన్గా పెట్టుకొని మనము వీ షుడెంట్ లెట్ ఇట్ అఫెక్ట్ అవర్ హ్యాపీనెస్, నెంబర్ 1. అది కాకుండా మనం మంచిగా ఉన్నామా లేదా అని సినిమాలలో చూడరు, మనం ఎట్లా యాక్ట్ చేస్తున్నాం, ఎట్లా పర్ఫామ్ చేస్తున్నామని చూస్తారు. సో 2 నిమిషాల తర్వాత ఆ బ్యూటీ అనేది ఫేడ్ అవుట్ అవుతుంది, మన టాలెంట్ బయటికి రావాలి అంతే. సో మీరు టాలెంటెడ్గా ఉన్నారు, కెమెరాని ఫేస్ చేసి న్యాచురల్గా మీరు ఇమోట్ చేయగలుగుతున్నారు, మీకు సెన్సిబిలిటీ ఉంది, టేస్ట్ ఉంది అంటే తప్పకుండా ప్రయత్నం చేయాలి. అండ్ మరీ పిచ్చి ప్రయత్నం కాదు, అంటే నా లైఫ్ అంతా ఇదే, సినిమానే నా లైఫ్ అని కాకుండా కొంచెం ప్రాక్టికల్గా ఉంటే ప్రయత్నించాలి. ఓకే, దట్స్ అ నైస్ వే టు పుట్ ఇట్.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.